నవంబర్ 1వ తారీఖు రోజున కార్తీక శుద్ధ ఏకాదశి. విష్ణు భగవానుల వారు నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు శయనేకాదశి, ప్రబోధిన్యేకాదశి అని అంటారు. ఈ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో పూజామందిరంలో దీపారాధన, తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి గంధము, పుష్పము, అక్షతలతో అర్చన చేసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, 2 అరటిపండ్లు, ఆవు పాలు నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ రోజంతా కూడాను ఎటువంటి ఆహారము తీసుకోకుండా పాలు పండ్ల పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం ఉండి విష్ణునామము, శివనామ స్మరణ చేసుకుంటూ ఉండి ప్రదోషకాలంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చేరుకొని ఆ దేవాలయంలో సాలగ్రామ దానము, అలాగే అర్చన మరియు ఉసిరిక దానము, దీప ప్రజ్వలనము చేయాలి. దీపదానము కూడా చేయాలి. ఇటువంటివి చేసినటువంటి మానవుని యొక్క సకల పాపములు నశించిపోయి పుణ్యాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసం అంటే కేవలం పుణ్యాన్ని సంపాదించుకునే మాసము. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి, మహాపద్మక యోగం ఉన్నటువంటి నవంబర్ 6వ తారీఖు రోజున మహామహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ అక్టోబర్, నవంబర్ నెలలో రవి, శుక్ర, బుధ, గురుగ్రహాలు మారిన కారణం చేత శని ప్రభావం వలన 12 రాశుల వారికి కూడా ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఇబ్బందుల, సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి